మొదటి సినిమాతోనే తన నటనతో అందాల ఆరబోతతో 2 తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాలను ఉర్రూతొలగించిన హీరోయిన్, ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా మొదలైన పాయల్ రాజ్పూత్. RX100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్ ఆ తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా, మంగళవారం అనే సినిమాలు చేసింది. రీసెంట్ గా పాయల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరతను, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? మొదటి సినిమాకే ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన పాయల్ ఐటమ్ సాంగ్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? సినిమా అవకాశాలు లేకే పాయల్ అలా చేసిందా? అవకాశాలు ఇప్పిస్తామని పాయల్ ని అందరూ మోసం చేశారా? సీరియల్ నుండి సెక్సీ హీరోయిన్ గా ఎలా మారింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాయల్ రాజ్పూత్ ఈమె 1990 డిసెంబర్ 5న న్యూఢిల్లీలో ఒక పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి విమల్ కుమార్ రాజ్పూత్, తల్లి నిర్మలా రాజ్పూత్. ఈమెకి ధృవ రాజ్పూత్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక పాయల్ తండ్రి ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే పాయల్ 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రుల మధ్య విభేదాలు వచ్చి వారిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో ఇంటి బాధ్యతలన్నీ పాయల్ తల్లి మీదే పడగా తను ఉద్యోగం చేసి పిల్లల్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పాయల్ తన స్కూలింగ్ ని ఢిల్లీలోని DAV పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న పాయల్ కి చిన్నప్పటి నుండి టీవీలో న్యూస్ రీడర్ అవ్వాలనే కోరిక చాలా ఉండేది. అలా ఈమె ఇంటర్ చదువుతున్నప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ మోడలింగ్ ద్వారా డబ్బు సంపాదించడం చూసి తనకి కూడా మోడలింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. అలా ఇంట్లో తెలియకుండా మోడలింగ్ చేస్తూ తన ఖర్చులకు తానే సంపాదించుకునేది. ఇక అలా ఇంటర్ పూర్తవగానే పాయల్ ఢిల్లీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ డిప్లొమాలో జాయిన్ అయింది. ఈ క్రమంలోనే ఆ కోర్స్ పూర్తవగానే తన తల్లి పడే కష్టాన్ని చూసి తల్లికి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయి ఢిల్లీలోని ప్రతి న్యూస్ ఛానల్ కి వెళ్లి న్యూస్ రిపోర్టర్ గా ఆడిషన్ ఇస్తూ ఉండేది. కానీ ఈమెను ఎవరు కూడా సెలెక్ట్ చేసేవారు కాదు. దీంతో అక్కడ ఉంటే అవకాశాలు రావని తెలుసుకున్న పాయల్ తన తల్లి, అన్నయ్య సపోర్ట్ తో ముంబైకి వచ్చి హాస్టల్లో ఉంటూ ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇక అదే హాస్టల్లో ఉంటున్న కొంతమంది ఆర్టిస్టుల సలహాతో ఒకవైపు న్యూస్ రిపోర్టర్ గా ట్రై చేస్తూ మరోవైపు సీరియల్స్ లో కూడా ట్రై చేస్తూ ఉండేది. అలా 1 ఇయర్ ట్రై చేశాక కొన్ని లోకల్ ఛానల్స్ లో న్యూస్ రిపోర్టర్ గా ఛాన్సులు రాగా అందుకు ఈమెకి 200 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో కొన్ని రోజులకే ఆ జాబ్ ని వదిలేసి న్యూస్ రీడర్ అవ్వాలన్న తన ఆశల్ని కూడా పక్కన పెట్టేసి యాక్ట్రెస్ అవ్వాలని సీరియల్స్, మూవీస్ లో ఆడిషన్ ఇస్తుండేది. అలా కొన్ని నెలల తర్వాత స్టార్ ప్లస్ వారు సప్నేసే బరేనైనా అనే సీరియల్ ని ప్లాన్ చేయగా అందులో ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ ని నిర్వహించారని తెలుసుకున్న పాయల్ ఆ సీరియల్ ఆడిషన్స్ కి వెళ్ళింది. ఇక అలా అక్కడ 800 మందికి పైగా ఆడిషన్స్ లో పాల్గొనగా ఫైనల్ గా 6గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో పాయల్ రాజ్పూత్ కూడా ఉండడం విశేషం. ఇక పాయల్ ఇంట్లో రోజు రోజుకి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో ఎలాగైనా ఆ సీరియల్ సెలెక్ట్ అవ్వాలనుకుంది. దీంతో ఆ సీరియల్ ప్రొడక్షన్ వారు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పగా వారు ఆ పాత్రకి ఈమెను సెలెక్ట్ చేశారు. అలా ఆ సీరియల్ లో సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా తన నటన అరంగేటం చేసింది. ఇక సప్నేసే బరేనైనా సీరియల్ 2010 డిసెంబర్ లో స్టార్ ప్లస్ లో టెలికాస్ట్ అయి 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఇక అలా 300 ఎపిసోడ్స్ తర్వాత ఆ సీరియల్ కి ఎండ్ కార్డ్ పడడంతో ఆ సీరియల్ చేస్తున్నప్పుడు పాయల్ కి డైరెక్టర్ రాకేష్ కుమార్ తో మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి డైరెక్టర్ రాకేష్ చేసిన గుస్తాక్ దిల్ లో పాయల్ కి సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చాడు. అలా ఆ సీరియల్ 1 ఇయర్ తో కంప్లీట్ అవ్వడంతో అప్పటికే డైరెక్టర్ రాకేష్ కుమార్ తో డేట్ చేస్తున్న పాయల్ ని తాను చూస్తున్న డ్రామా అనే సీరియల్ లో మెయిన్ లీడ్ గా తీసుకున్నాడు. ఇక అలా ఆ సీరియల్ తో పాయల్ కి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఈ క్రమంలోనే డైరెక్టర్ రాకేష్ కుమార్ పాయల్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ పాయల్ మాత్రం తను నేమ్, ఫేమ్, మనీ సంపాదించిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పడంతో రాకేష్ కుమార్ పాయల్ తనని ఉపయోగించుకుంటుందని ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. అయినా అదంతా పట్టించుకొని పాయల్ ఎన్ని సీరియల్స్ లో నటించినా అంతలా డబ్బు పేరు రాకపోవడంతో సినిమాలో హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయింది. అందుకు గాను కొంతమంది ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ని కలిసి తన ప్రొఫైల్ ని వారికి ఇచ్చి ఛాన్సులు అడగడం మొదలుపెట్టింది. ఇక అలా ఒకవైపు హిందీలో ట్రై చేస్తూనే మరోవైపు తన మాతృభాష అయిన పంజాబీలో కూడా ఛాన్సుల కోసం ట్రై చేసేటప్పుడు కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఈమెకి ఛాన్స్ ఇస్తామని చెప్పి వాడుకొని వదిలేశారని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం బాగా బాధాకరం. మీరు అడగొచ్చు, హీరోయిన్స్ కి ఛాన్స్ ఇచ్చాకే వారిని కాంప్రమైజ్ అవ్వమని అడుగుతారు కదా, కానీ అది ముందే ఎలా సాధ్యమని. అది ఎలా ఉంటుందంటే చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ బాంబేకి వెళ్లి అక్కడి అమ్మాయిలు తన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటే మొదటిగా వారితో ఎంజాయ్ చేసి అగ్రిమెంట్ చేపించుకొని ఆ తర్వాత వారిని ఇక్కడికి తీసుకువస్తారు. ఇక ఇదే కోవలో పాయల్ కి కూడా ఛాన్సులు ఇస్తామని కొంతమంది సో కాల్డ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తనని వాడుకొని ఆ తర్వాత ఛాన్సులు ఇవ్వలేదు. అయినా కూడా వెనుకడుగు వేయని పాయల్ కంటిన్యూగా ట్రై చేస్తున్నప్పుడే 2016
వారిలో పంకజ్ బాద్రా అనే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ మరాఠీలో వచ్చిన సైరాట్ మూవీ రైట్స్ ని పంజాబ్ లో తీసుకొని ఆ మూవీలో నింజా అనే యాక్టర్ ని హీరోగా సెలెక్ట్ చేశాడు. ఇక అలా హీరోయిన్ కోసం వెతుకుతుండగా ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా పాయల్ రాజ్పుత్ ఫోటోని చూసి అతనికి బాగా నచ్చడంతో పాయల్ రాజ్పుత్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీ చెన్నమిరియా అనే టైటిల్ తో 2017లో రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు ఆ మూవీకి గాను పాయల్ ఫిల్మ్ ఫేర్ న్యూ కమర్ అవార్డ్ ని కూడా గెలుచుకుంది. ఆ తర్వాత హిందీలో వీరేకి వెడ్డింగ్ అనే మూవీలో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో అజయ్ భూపతి అనే డైరెక్టర్ హైదరాబాద్ లో తన ఫ్రెండ్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని ఒక స్టోరీగా రాసుకొని ప్రొడ్యూసర్ కోసం వెతుకుతూ హీరో కార్తికేయ తండ్రి అశోక్ రెడ్డికి ఆ స్టోరీని వినిపించాడు. ఇక అతను అప్పటికే తన కొడుకుని హీరోగా పెట్టి ఇట్లు మీ కార్తిక్ అనే మూవీ చేయగా అది ఫ్లాప్ అవ్వడంతో ఎలాగైనా తన కొడుకుని సినిమాలో సక్సెస్ చేయాలని మంచి స్టోరీ కోసం వెతుకుతున్నప్పుడే అజయ్ భూపతి చెప్పిన RX100 స్టోరీ తనకి బాగా నచ్చడం, అలా ఆ వెంటనే ఆ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా అందులో హీరోయిన్ కోసం వెతకగా మొదటిగా రెజినాని అనుకున్న తను బాగా బిజీగా ఉండడం, మరికొంతమంది ఆ బోల్డ్ క్యారెక్టర్ చేయమని వెనుకడుగు వేయడంతో కొత్త హీరోయిన్ తోనే చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ముంబైలో ఉండే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ని సంప్రదించగా వారు కొంతమంది అమ్మాయిల ఫొటోస్ ని పంపించడం, అందులో పాయల్ పిక్స్ కూడా ఉండడంతో ఆ ఫొటోస్ ని చూసిన అజయ్ భూపతి ఇంప్రెస్ అయి పాయల్ ని హైదరాబాద్ కి రప్పించి ఆమెని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక RX100 మూవీని 5 కోట్లతో నిర్మించగా 2018 జులైలో రిలీజ్ అయి 25 కోట్లను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా ఈ మూవీలో పాయల్ బోల్డ్ పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవడంతో పాయల్ కి తెలుగులో అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే పాయల్ సీతా మూవీలో ఐటెం సాంగ్ చేసిందో ఈమెకి హీరోయిన్ గా నిదానంగా మార్కెట్ తగ్గుతూ వచ్చింది. అలా ఆ తర్వాత RDX లవ్ మూవీలో ఈమె చేసిన అందాల ఆరబోతుకి బి గ్రేడ్ హీరోయిన్ గా ముద్ర పడింది. దీంతో ఆ తర్వాత ఈమెకి అన్ని గ్లామరస్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి తప్ప మంచి యాక్టింగ్ స్కోప్ ఉండే సినిమా రాలేదు. ఇక పాయల్ కూడా తన దగ్గరికి వచ్చిన పాత్ర ఇలాంటిదనేది చూడకుండా ఎక్కువ డబ్బులు ఎవరు ఆఫర్ చేస్తే ఆ క్యారెక్టర్ ను చేస్తానని, అది ఐటమ్ డాన్సర్ అయినా బోల్డ్ క్యారెక్టర్ అయినా అని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒకప్పుడు సిల్క్ స్మితాకి ఇలాంటి పాత్రల్ని ఆఫర్ చేసేవారు ఇప్పుడు పాయల్ కి కూడా అలానే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలా పాయల్ తెలుగులో డిస్కో రాజా, వెంకీ మామ, మంగళవారం వంటి సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే మోడల్ మరియు పంజాబ్ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేసే సౌరభ్ డింగ్రా అనే అబ్బాయిని పాయల్ ఒక పార్టీలో కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా 2020 నుండి వీరిద్దరు డేట్ చేస్తూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వస్తున్నారు. ఇక పాయల్ తన నటించే షూటింగ్ స్పాట్ కి అతన్ని తీసుకువెళ్లడంతో తనతో వర్క్ చేసేందుకు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించేశారు. ఇదిలా ఉంటే 2021లో 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో తన బాయ్ ఫ్రెండ్ నటిస్తేనే పాయల్ కూడా నటిస్తానని ప్రొడక్షన్ టీమ్ కి చెప్పడంతో ఆ పాత్రలో ఉన్న బోల్డ్నెస్ ని చేసేందుకు తెలుగులో అంతటి ఆర్టిస్ట్ లేనందువలన పాయల్ కండిషన్ కి ఒప్పుకొని తన బాయ్ ఫ్రెండ్ ని కూడా 3 రోజెస్ వెబ్ సిరీస్ లో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా వీరిద్దరూ 5 సంవత్సరాల నుండి సహజీవనం చేస్తూ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని తమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అవి చూసిన నెటిజన్లు వీరిద్దరు డేట్ చేస్తారే కానీ పెళ్లి దాకా అస్సలు వెళ్లరని విమర్శించడం మొదలుపెట్టారు. ఇక ఈ మాటలని సీరియస్ గా తీసుకున్న పాయల్ ఇప్పటికే ఆమెకు సినిమాలో ఛాన్సులు తగ్గడంతో తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇరు కుటుంబాల్ని ఒప్పించి ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరగగా త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే పాయల్ రాజ్పుత్ 11 సీరియళ్లలో నటించగా ఈమె నటనకు గాను ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు తో పాటు ఒక సైమా అవార్డు ని కూడా అందుకుంది. మీకు పాయల్ నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.